హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏంటి సడన్ గా లాంగ్ వీడియో కాకుండా షార్ట్ లోకి వచ్చేసిందని ఆలోచిస్తుంది. ఇంకా కొన్ని రోజులు లాంగ్ వీడియోస్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నాను. ఓన్లీ షార్ట్స్ లో కలుద్దాం అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఎలా వచ్చినా పర్వాలేదులే అనుకుంటున్నారా? అనుకోండి, ప్రాబ్లం లేదులే. ఇదైతే సాటర్డే వీడియో అండి. నేను ఫ్రైడే రోజు వీడియో ఏం తీసుకోలేదు. సో సాటర్డే అయినా తీద్దాము, గ్యాప్ వస్తుంది మళ్ళీ అని చెప్పేసి చేశాను ఇలా షార్ట్ లా. మార్నింగ్ 8 కి పిల్లలు వెళ్ళిపోయారండి. ఇంకా అప్పటి నుంచి నా పనులు స్టార్ట్ చేసేసాను. వాళ్ళకేమో పులగం. ఇక ఇది శ్రావణ మాసం కదండి, మీరు చూసారు కదా. ఫస్ట్ శ్రావణ మాసంలో సాటర్డే రోజు నేను ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాను. సో ఇక సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను పిండి దీపాలు పెట్టుకొని. ఎందుకంటే శ్రావణ మాసంలో పెట్టుకుంటే చాలా మంచిదని. మేమైతే 2022లోనే 7 శనివారాల వ్రతం చేశామండి. అప్పుడు మా అత్తగారు ఏదో మొక్కుకున్నారు, అది తీరింది. సో చేసుకున్నాము అత్తయ్య నేను. కొంతమంది మొక్కేలా అంటే అనుకున్నది అయిన తర్వాత చేస్తారు, మేము అలా చేసుకున్నాము. ఇప్పుడైతే అందరూ చేసుకొని మొక్కుకుంటున్నారు. ఇలా అయినా చేయాలి. నేనైతే ఇప్పుడు వ్రతంలా చేయట్లేదండి. ఊరికి నువ్వులుండలు పెట్టుకొని పిండి దీపాలు పెట్టుకొని గోవిందనామాలు చదువుకొని ఇక అష్టోత్తరం మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పెట్టుకొని నేనైతే ఈ రోజు నైవేద్యంగా పాలు, బెల్లం, నువ్వులుండలు, అరటిపళ్ళు ఇలా పెట్టుకున్నాను. 2022లో చేసుకున్నాం అని చెప్పాను కదండి. అప్పుడైతే పిండి దీపం పెట్టుకొని రోజుకొక నైవేద్యం చేసుకొని వండింది పెట్టేవాళ్ళము. అప్పుడు పెట్టి ఎవరైనా ఒక ముత్తైదు పిలుచుకొని వాళ్ళకి పండు తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి పంపించే వాళ్ళం. ఈ శనివారం నేను పూజను ఇలా ముగించానండి. మీరు ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు తెలిసి అందరూ ఈ సెకండ్ ఫ్రైడేలోనే వరలక్ష్మి వ్రతాలు అన్నీ చేసేసుకున్నట్టున్నారండి. నేను చాలా వీడియోస్ అయితే చూశాను. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.